ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పతనం మొదలైనట్టే. ట్రంప్ మామ స్లోగా అమెరికాను బురదలోకి లాగుతున్నట్టే. ఇది చూస్తే అమెరికాకు వెళ్ళి మన ఇండియన్స్ సంపాదించుకుంటున్నట్టు లేదు, మన ఇండియన్స్ వల్ల అమెరికా సంపాదించుకుంటున్నట్టుంది. మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి జాబ్ చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎంతలా అంటే అమెరికాలో అమెరికన్స్ తర్వాత పాపులేషన్ ఏ దేశం ఎక్కువ ఉందంటే మన ఇండియన్స్దే. అందుకే ట్రంప్ మన దేశం మీద ఇండైరెక్ట్గా రూల్ తెచ్చి మన దేశ ప్రజలను ఇబ్బంది పెడదామని ఫిక్స్ అయిపోయాడు. ఈ కొత్త రూల్స్ వల్ల చాలామంది ఫూల్స్ అవ్వడం ఖాయం. ఈ విషయం పక్కన పెట్టండి, సంవత్సరానికి దాదాపుగా 85,000 H1B వీసాలు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ వీసాను ఎక్కువగా ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. దీన్ని బట్టి చూస్తే అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థమవుతుంది. ఈ రూల్ ఇండియన్స్ మీద డైరెక్ట్గానే దెబ్బ కొట్టినట్టే. కానీ ఇప్పుడు ఆ స్కిల్ ఉన్న పర్సన్ కోసం కంపెనీ దాదాపుగా ₹1 కోటి US గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. మన ఇండియన్స్కి నష్టం జరగదని నేను చెప్పను, కానీ మనకంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరిగిద్ది. వాళ్ళు కూడా మన వాళ్ళని వద్దు అని చెప్పరు, దండలేసి మరీ వెల్కమ్ చేస్తారు. అమెరికా ఈ పేరు అనగానే మనందరి మైండ్లో ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి, కానీ అందరి చూపు అమెరికా వైపే. చివరికి చదువుకొని ఏం తెలియని వాళ్ళు కూడా ఏరా అమెరికా ఎప్పుడు వెళ్తావు, వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా అని అంటూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు ఇది చాలా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి జాబ్ చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎంతలా అంటే అమెరికాలో అమెరికన్స్ తర్వాత పాపులేషన్ ఏ దేశం ఎక్కువ ఉందంటే మన ఇండియన్స్దే. దాదాపుగా 50 లక్షల పైనే మన ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు. అందుకే ట్రంప్ మన దేశం మీద ఇండైరెక్ట్గా రూల్ తెచ్చి మన దేశ ప్రజలను ఇబ్బంది పెడదామని ఫిక్స్ అయిపోయాడు. నిజానికి ఈ ట్రంప్ రూల్ మన దేశం మీద మాత్రమే కాదు, ఇతర దేశాల మీద కూడా ఉంది. కానీ వేరే దేశం వాళ్ళు జనాలు యుఎస్లో ఉండేవాళ్ళు తక్కువ, మన ఇండియన్స్ మాత్రం చాలా మంది ఉంటారు. సో మన ఇండియన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. 30% వేరే దేశాలకు చెందిన వాళ్ళు ఉంటే 70% మంది అమెరికాలో ఇతర దేశాల వాళ్ళు మన ఇండియన్స్ మాత్రమే. అంటే 100లో 70 మంది మన ఇండియన్సే. దీనిని బట్టి ఏమర్థమవుతుందంటే ట్రంప్ వేలెత్తి మన ఇండియన్స్ మాత్రమే చూపిస్తున్నాడు. ఈ కొత్త రూల్స్ వల్ల చాలా మంది ఫూల్స్ అవ్వడం ఖాయం. ఏంటా కొత్త రూల్స్ అంటే మొదటగా చెప్పుకోవాల్సింది H1B వీసా గురించి. ఎవరైనా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే వీసా అనేది కంపల్సరీ. అమెరికాలో చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో తప్పితే మిగతా అన్ని విషయాల్లో ఆ కంపెనీలు అమెరికన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. అంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్న పర్సన్స్ తక్కువ అయితే వేరే దేశాల నుంచి స్కిల్స్ ఉన్న పర్సన్స్ని హైర్ చేసుకుంటారు. ఇక్కడే మన ఇండియన్స్ గ్రిప్ దొరికింది. ఎందుకంటే అమెరికా కంపెనీలకి మన ఇండియన్స్ మాత్రమే ఎక్కువగా దొరుకుతారు. ఇలా కంపెనీస్ ఆ దేశ గవర్నర్తో ముందుగా మాట్లాడి మా కంపెనీలకి ఈ స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, ఆ దేశం నుంచి మేము హైర్ చేసుకుంటున్నాము అని చెప్పి ముందుగా గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలా ఇన్ఫార్మ్ చేసి డబ్బులు పే చేయాలి. కానీ ఇప్పుడు ఆ స్కిల్ ఉన్న పర్సన్ కోసం కంపెనీ దాదాపుగా ₹1 కోటి US గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ₹1 కోటి అంటే మాటలా చెప్పండి, ఏ కంపెనీ కూడా ఈ విషయంలో ముందడుగేయదు. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీల మీద చాలా ఎఫెక్టే పడ్డట్టు. ఈ విషయం పక్కన పెట్టండి, సంవత్సరానికి దాదాపుగా 85,000 H1B వీసాలు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. కానీ వీటి కోసం లక్షల మందికి పైగా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వీసా రాదు. అందుకే లాటరీ విధానం ప్రకారం మాత్రమే ఈ వీసాలు దొరుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని అనుకోండి. 1998లో ఈ H1B వీసా కేవలం $500 మాత్రమే రెన్యువల్కి. కానీ 2024 వరకు కూడా ఈ వీసా $6,000 నుంచి $7,000 వరకు గరిష్టంగా రెన్యువల్కి అంతవరకు కట్టారు. మన కరెన్సీలో రౌండ్ ఫిగర్గా చెప్పాలంటే 2024 వరకు కూడా ₹1,00,000కి మనకు ఆ H1B వీసా దొరికేది. కానీ ఇప్పుడు ట్రంప్ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం అరౌండ్గా $1,00,000 అంటే 90 లక్షలు అరౌండ్ ఉంటుంది. రౌండ్ ఫిగర్గా ₹1 కోటి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. అంటే 15 నుంచి 20 రెట్లు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఈ వీసాను ఎక్కువగా ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. ఈ రూల్ ఇండియన్స్ మీద డైరెక్ట్గానే దెబ్బ కొట్టినట్టే. ఇది చూస్తే అమెరికాకు వెళ్ళి మన ఇండియన్స్ సంపాదించుకుంటున్నట్టు లేదు, మన ఇండియన్స్ వల్ల అమెరికా సంపాదించుకుంటున్నట్టుంది. పాత సిస్టంలో గరిష్టంగా 7,000 వరకు ఉండేది. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం $1,00,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 15 నుంచి 20 రెట్లు పెరిగింది. ఈ ఖర్చు అంతా కంపెనీలే భరిస్తాయి. కాబట్టి అంత ఎక్కువ ఖర్చు చేసి ఇండియన్స్ని హైర్ చేసుకోవాలి, లేకపోతే వేరే దేశాల వాళ్ళని హైర్ చేసుకోవాలి అని చెప్పి ఏ కంపెనీ అనుకోదు. దీనివల్ల హైరింగ్స్ తగ్గుతాయి. దీనివల్ల మన ఇండియన్స్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే H1B ఫీజు $1,00,000 అంటే దాదాపుగా ₹1 కోటి. ఏ కంపెనీ కూడా ₹1 కోటి పెట్టి ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి,
ఏది శాలరీ కాకుండా ₹1,00,00,000 ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయాలి అని అనుకోదు. దాదాపుగా మన ఇండియన్స్ ఐటీ ఎంప్లాయీస్ శాలరీస్ యూఎస్లో $1,00,000 ఉంటాయి యావరేజ్గా. $1,00,000 ఇచ్చి అండ్ దాంతోపాటు కంపెనీ ఇంకో $1,00,000 వాళ్ళకి H1B వీసా కోసం ఖర్చు చేయాలి అని ఏ కంపెనీ అనుకోదు. దీనివల్ల ఇండియన్ ఎంప్లాయీస్ కానీ వేరే ఇతర దేశాల నుంచి కానీ ఐటీ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలని చెప్పి కంపెనీలు ఆలోచిస్తాయి ఈ విషయంలో. దీన్ని బట్టి చూస్తే అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థమవుతుంది. జాబ్ కాంపిటీషన్లో అమెరికన్లకు ముందు ఉద్యోగాలు అనే ఒక కొత్త రూల్ వల్ల ఇండియన్స్ ఎంప్లాయీస్కి కానీ వేరే ఇతర దేశాల్లో ఉండే ఎంప్లాయీస్కి కానీ అమెరికాలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. చాలామంది అమెరికన్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే బయట వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు, మాకు రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు. దీనిలో తప్పేం లేదు. ఎందుకంటే మన దేశం వచ్చి వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశం వచ్చి పని చేసుకుంటూ మన వాళ్ళకు పని దొరకకపోతే మనం కూడా అలానే ఫీల్ అవుతాం. కానీ కంపెనీ విషయంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్కిల్ ఉన్న పర్సన్ కావాలి. ఆ స్కిల్ రిలేటెడ్గా ఉన్న పర్సన్స్నే హైర్ చేసుకుంటారు. ముందుగా అమెరికన్లకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ కేసు అమెరికన్లు కూడా లేకపోతే వేరే దేశాల్లో ఉండే స్కిల్డ్ పర్సన్స్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ కంపెనీ అయినా లాభాల్లోకి రావడానికి మాత్రమే చూస్తుంది. ఆ లాభాలు రావాలంటే స్కిల్ ఉన్న పర్సన్స్ కంపెనీలో ఉండాలి. ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ స్కిల్ ఉన్న పర్సన్ని హైర్ చేసుకోవాలంటే కంపెనీ దాదాపుగా ₹1,00,00,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఈ డేర్ ఏ కంపెనీ కూడా చేయాలనుకోదు. ఆ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వెళ్తాయి. దీనివల్ల కరెక్ట్ స్కిల్డ్ పర్సన్ దొరకకపోతే కంపెనీ గ్రోత్ తగ్గిపోతుంది. దీనివల్ల కంపెనీలు బాగా నష్టపోతాయి. అందువల్ల కంపెనీలు కూడా అమెరికాలో ఉండడానికి ఇష్టపడవు. ఒక రకంగా చెప్పాలి అంటే అమెరికాకే పెద్ద బొక్క పడుతుంది. అది వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సెక్యూరిటీ దగ్గర కూడా చాలా టైట్ చేశారు. ఎందుకంటే చెకింగ్ చేసి ఎప్పుడైతే అమెరికా వెళ్తారో సెక్యూరిటీ చెక్ చేసి వాళ్ళని ఎలా వెనక్కి పంపించాలా అని చెప్పి ఇమిగ్రేషన్లో ఆఫీసర్స్ సెక్యూరిటీ కారణాలు కూడా చాలా చూపించి అమెరికాకు వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. దీనివల్ల కూడా మన ఇండియన్స్కి బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది ఫేక్ ప్రూఫ్స్ పెట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళారు. వాళ్ళకి మాత్రం గట్టి దెబ్బే పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా తిరిగి రావాల్సి ఉంటుంది. లీగల్గా ఇల్లీగల్గా ఉన్న వారికి వచ్చే సమస్యలు చూద్దాం. ఇప్పుడు డిపోర్టేషన్లు పెరుగుతాయి. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళని మాత్రం వెంటనే వెరిఫై చేసి పంపించే ఆలోచనలో అమెరికా ఉంది. దీనివల్ల చాలామంది మన ఇండియన్స్ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్స్ని కానీ మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని ఫేక్ డాక్యుమెంట్స్ అవి పెట్టి యుఎస్ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ వల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఏజెన్సీస్కి కావాల్సింది, ఆ ఏజెంట్లకు కావాల్సింది డబ్బు. అమెరికాకి ఎలాగోలా పంపించేస్తారు. పంపించడం వరకే వీళ్ళ బాధ్యత. కానీ అక్కడ ఇరుక్కుంటాం కదా, అప్పుడు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఇరుక్కున్నాక మనదే బాధ్యత. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే ఒక స్టూడెంట్ యుఎస్ వెళ్ళి చదువుకోవాలంటే చాలా మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అక్కడ మాస్టర్ చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ జాబ్ అలాంటివి ఏమైనా ఛాన్సెస్ ఉంటే అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేసి నెక్స్ట్ జాబ్ చేస్తే అక్కడ మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. మన ఇండియాలో చేస్తే మనకు అన్ని డబ్బులు రావు. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. కానీ ఓన్లీ చదువుకోవడానికి యూఎస్ వెళ్ళే మాట అయితే అంత డబ్బులు దాని మీద ఖర్చు చేయడం వేస్ట్. నిజానికి ఈ రూల్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఇండియన్ ఐటీ సెక్టార్ ఉద్యోగులు అండ్ ఇండియన్ స్టూడెంట్స్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్టూడెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేంటి అంటే లెస్ వీసా టైం. మామూలుగా పాత రోజుల్లో ఎలా ఉండేదంటే స్టడీ వీసా తీసుకున్న తర్వాత ఎడ్యుకేషనల్ వీసా నుంచి స్టెమ్ ఓపీటీ అని చెప్పి ఇంకొక వీసా తీసుకొని ఈ 2 years చదువుకొని ఇంకో 3 years జాబ్ ట్రయల్స్ అని చెప్పి టోటల్గా 5 years వీసా స్టేటస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఎడ్యుకేషనల్ వీసా తీసుకుంటే ఆ 2 years చదువుకొని వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి కొత్త రూల్ తెచ్చారు. ఈ రూల్ వల్ల వీసా టైం అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయించుకోకపోతే వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. వీసా రెన్యువల్ ఫీజులు, లీగల్ ప్రాసెసింగ్ ఖర్చు. ఇప్పటికే యుఎస్లో మాస్టర్స్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి యుఎస్ వెళ్ళడం ఒక కల్లాగే మిగిలిపోతుంది. ఈ కొత్త రూల్స్ వల్ల 70% మంది ఇండియన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మన కదలికల్ని బాగానే గమనిస్తున్నాడు అండ్ మన మీద గట్టిగానే దెబ్బ కొట్టాడు. ఇక అమెరికా వెళ్ళడానికి ఎక్కువ ఖర్చుతో కూడిన పని కాబట్టి వేరే ఇతర దేశాలకి కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియన్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో చూసాం. ఈ కొత్త రూల్ వల్ల యుఎస్లో ఉండే కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూద్దాం పదండి. అమెరికాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఈ కంపెనీలన్నీ ఇండియన్స్ H1B ఉద్యోగుల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. కానీ $1,00,000 ఫీజు కారణంగా ఈ కంపెనీలు కొత్త ఇండియన్స్ని హైర్ చేయడానికి ఆలోచిస్తాయి. ఫలితంగా ఏమవుతుంది, టాలెంట్ కొరత వస్తుంది అండ్ ప్రాజెక్ట్స్ కూడా స్లో అవుతాయి. అమెరికాలో ఉన్న స్టార్టప్స్లో కానీ R&D ల్యాబ్స్లో కానీ ఎక్కువగా ఇండియాకి సంబంధించిన ఇంజనీర్లు మాత్రమే పనిచేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే
ఈ ఇండియన్స్ సంబంధించిన ఇంజనీర్లు వేరే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇండియన్ ఐటీ వర్కర్లు అమెరికాలో ట్యాక్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అంటే మన ఇండియన్స్ నుంచి చాలా వరకు అమెరికా ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంది. మన దేశం నుంచి మాత్రమే కాదు, వేరే దేశాల ఎంప్లాయీస్ దగ్గర కూడా ట్యాక్స్ కట్టాల్సిందే వాళ్ళు కంపల్సరీగా. ఈ కొత్త H1B రూల్ వల్ల ఈ ట్యాక్స్ రెవెన్యూ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. $1,00,000 వీసా ఫీ పెట్టడం వల్ల కంపెనీలు ఏం చేస్తాయంటే కొత్త వాళ్ళని హైర్ చేసుకోవడం ఆపేస్తాయి. ఎందుకంటే $1,00,000 ఫీజు కట్టి ఒకళ్ళని హైర్ చేసుకోవడం మామూలు విషయం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలు ప్రాజెక్టులను వేరే దేశాలకు షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల కూడా అమెరికాకి గట్టిగా బొక్కపడుతుంది. అమెరికాని ఎప్పుడు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని పిలుస్తారు. కానీ ఇలాంటి కఠినమైన రూల్స్ వల్ల స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇక అమెరికా బెటర్ ఆప్షన్ కాదు అని ఫిక్స్ అయిపోతారు. బతకడానికి అమెరికా వెళ్ళడం వేరు, అమెరికాను బతికించడానికి అమెరికా వెళ్ళడం వేరు. ఎవరు అమెరికాను బతికించడానికి వెళ్ళరు, వాళ్ళ బతుకులు బాగు చేసుకోవడానికి వెళ్తారు. ఇలాంటి కఠినమైన రూల్స్ వల్ల అమెరికా రెప్యుటేషనే దెబ్బతింటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియన్సే కాదు, అమెరికా కూడా నష్టపోతుంది. షార్ట్ టర్మ్లో అమెరికన్స్కి ఉద్యోగాలు బాగానే వస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో టాలెంట్ కొరత, ఎకనామీ డౌను, ఇన్నోవేషన్ తగ్గిపోవడం మాత్రం పక్కా. నిజానికి ఈ రూల్స్ వల్ల కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి దేశాలు ఎక్కువగా లాభపడతాయి. ఎందుకంటే ఇండియన్స్ అందరూ ఆ దేశానికి వెళ్తారు. సో దానివల్ల వాళ్ళ ట్యాక్స్ గ్రోత్ పెరుగుతుంది, వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది. మన ఇండియన్స్కి నష్టం జరగదని నేను చెప్పను, కానీ మనకంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరిగిద్ది. ఈ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పతనం మొదలైనట్టే, ట్రంప్ మామ స్లోగా అమెరికాను బురదలోకి లాగుతున్నట్టే. మన ఇండియన్స్ మాత్రం ఎక్కువగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలను ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు కూడా మన వాళ్ళని వద్దు అని చెప్పరు, దండలేసి మరీ వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇండియన్స్. గైస్ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.